నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత. నాకు ఇవాళ చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కానీ రిజల్ట్స్ మాత్రం మీకే ఎక్కువగా వస్తున్నాయి. ఇంకోటి టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అంటున్నారు, దాని గురించి రిజల్ట్స్ వస్తున్నాయని విన్నాను. అది ఏంటి అసలు? ఆ మేనిఫెస్టేషన్ మీరు ఎలా చేస్తారు? మీకే రిజల్ట్స్ రావడానికి కారణాలు చెప్తారా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి హరిత గారు, అందరికీ రిజల్ట్స్ కావాలని అనుకుంటారు, బట్ రిజల్ట్స్ రావాలంటే ఏమి చేయాలో అది చేస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అయితే చాలా రకాల మేనిఫెస్టేషన్ పద్ధతులు ఉన్నాయి మేడం. అయితే మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన పద్ధతులు ఏంటంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్. అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నా రీసెర్చ్ తర్వాత, ఎన్నెన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఎన్నెన్నో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అసలు మనిషి కోరుకున్న కోరికలు ఎందుకు నిజమవుతాయి, నిజమవ్వాలంటే ఎలా కోరుకోవాలి అనే విధానంతో తీసుకొచ్చింది టీటా స్టేట్ మేనిఫెస్టేషన్. అయితే మనకు అందరూ కోరుకుంటారు మేడం, బట్ కోరుకున్న కోరిక ఏ సమయంలో కోరుకుంటే ఎగ్జాక్ట్గా తీరుతుందో ఆ సమయంలో కోరుకోమంటారు. అయితే ఇప్పుడు చూడండి మేడం, 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి మేడం. ఒకటి బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. ఫస్ట్ బీటా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మామూలుగా ఇటువంటి సమయంలో ఏంటంటే మన మైండ్ ఏమవుతుందంటే బీటా స్టేట్లో ఉంటుంది. ఈ సమయంలో మనం అనుకున్న కోరికలు అంతగా నెరవేరాం. అది ఆల్ఫా స్థితి, అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు సహజంగా ఉండే స్థితి ఆల్ఫా. అప్పుడు కోరుకున్న కోరికలు తీరుతాయి. అండ్ స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో కూడా తీరుతాయి. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి డీప్ మెడిటేషన్కి వెళ్తాడో అతడు అప్పుడు ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్ అయిందో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయినప్పుడు మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ అయితే ఇస్తామో ఆ ప్రోగ్రామింగ్ రియాలిటీకి వస్తుంది. అంటే మనం కోరుకుంటాం, ఒక్కొక్కరికి ఒక కోరికలు ఉంటాయి మేడం. విద్యార్థికి ఏమిటంటే మార్క్స్ తెచ్చుకోవాలి, పర్సంటేజ్ పెంచుకోవాలని ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్కి ఏదైనా ఉంటుంది, జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. అదేవిధంగా ఒక బిజినెస్ పర్సన్కి బిజినెస్లో ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కోరికలు ఉంటాయి. అయితే ఈ కోరికలు కోరుకునేటప్పుడు కూడా మనం ఒక టీటా స్టేట్లోకి వెళ్ళగలిగితే అది మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే వీటి కోసం ఏం చేస్తామంటే థియరిటికల్ కాకుండా టీటా స్టేట్ని ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మీకు 8 స్టెప్ ప్రొసీజర్ డిజైన్ చేస్తాం. ఏంటంటే 8 స్టెప్ డిజైన్ ప్రొసీజర్. అయితే ఆ ప్రొసీజర్ని ఎవరైతే ఫాలో అవుతారో వారికి లాస్ట్లో ఒక టీటా స్టేట్ ఆఫ్ స్థితికి వెళ్ళిపోతారంటే ఒక మానసిక స్థితి ఎలా ఉంటుందంటే వారికి చాలా రిలాక్స్గా, చాలా హ్యాపీగా, ఒక జాయ్ఫుల్ స్టేట్, ఒక బ్లిస్ఫుల్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అలాంటి ఆనందకరమైన ఒక స్థితికి వెళ్ళిన తర్వాత చూడండి, అలాంటి స్థితి ఏంటి మేడం? ఆనందదాయకమైన స్థితి. అలాంటి ఆనందదాయకమైన స్థితిలో, అలాంటి ప్రశాంతమైన స్థితిలో ఒక మనిషి చేత ఏం చేస్తామంటే తను ఏదైతే కావాలని కోరుకుంటాడో అది ఆల్రెడీ ఇప్పటికే జరిగింది అని వారి చేత చూపిస్తాం. అంటే నేను ఏమంటానండి మేడం, మన సబ్జెక్ట్ ప్రకారం ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది మేడం. ఒకటి మనసులో, రెండోది బయట. మనసులో సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు. అందుకోసమే మనసు సృష్టించబడి. సో ఇక్కడ చూస్తున్న వారికి ఎవరికైనా మనీ కావాలనుకుంటే మాత్రం చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో ఇప్పుడు అందరూ కూడా మనీ 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 అని చేయండి. ఎస్, మనీ సంపాదించడం అంత ఈజీ అంటారా? ఎస్ అండి, చాలా ఈజీ అండి. బట్ ఒకటి ఏంటంటే కరెక్ట్ తెలియాలి ప్రొసీజర్. అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తెలిస్తే ఈజీ మేడం. ఏదైనా సరే తెలియదు అనుకోండి, అది హార్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, 9th క్లాస్లో ఉన్నాడు మేడం, అతనికి మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వాడికి ఎలా అనిపిస్తుంది? చాలా హార్డ్. ఎందుకు? తనకు తెలియదు కాబట్టి హార్డ్. అదే తెలిసిన వారికి చాలా ఈజీ. అంటే ఇక్కడ ఒకటే మేడం, తెలియడము తెలియకపోవడం అనేది ఉంటుంది. సో అది తెలియడం ఎలా తెలుసుకోవాలి? మనం మనీ సంపాదించాలంటే మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎంచుకోమని చెప్తాం. దానికి డిమాండ్ ఎట్లా సేల్స్ అవ్వాలి, సో ఎక్కడికి వెళ్తే మన సర్వీసెస్ ఈజీగా ఫాస్ట్గా అవుతాయి, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకు ఫాస్ట్గా మనీ వస్తుంది, ఇవన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం ఒక స్లైడ్లో మనం చూసినట్టే చాలామంది ప్రయత్నించి విఫలమవుతూ ఉంటారు మేడం, బట్ కొంతమంది ప్రయత్నించి సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే ప్రయత్నం ఇక్కడ మనం చూసినట్టే ప్రయత్నమే చేయని చాలా మంది కంటే మీరు ప్రయత్నించి విఫలమయ్యారంటే మంచిదే మేడం. చాలా మంది ఏం చేస్తారు, ప్రయత్నించారు, అది నా వల్ల కాదు అని వదిలేస్తారు. ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్ గెలవచ్చు కదా మేడం. అవును. అయితే నేననేది చాలా మంది ట్రై చేయరు. ఒక అతను చూడండి ఫెయిల్ అయ్యాడు, పర్వాలేదు, అట్లీస్ట్ ఈ ట్రైడ్. అలా ఎప్పుడైతే ట్రై చేశాడో అతను ఈ రోజు ఫెయిల్ అవ్వచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఎల్లుండి ఫెయిల్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అయి చూస్తాడు. కానీ ఆ రెండో వ్యక్తి మాత్రం ఫెయిల్యూర్ అంటే నేను అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అవుతాను, అసలు అటెంప్టే చేయట్లేదు. చాలా మంది అంటే డబ్బు సంపాదించాలన్న తపనత కంటే ఎవరిని సాధించాలంటే లోపల చేసే యాక్షన్స్ అనేది చాలా బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు నిదానంగా అయినా సరే స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మాత్రం వారు అనుకునేవి సాధిస్తారు. ఇంకొక స్లైడ్లో కనుక చూసినట్టయితే, సెకండ్ స్లైడ్లో మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఏ తప్పు జరుగుతుందో అని భయపడే కంటే మంచి జరిగితే వచ్చే లాభాలు ఏమిటో ఆలోచించండి.
అయితే చాలా మంది ఏం చేస్తారంటే ముందుకెళ్దాం, కానీ ముందుకెళ్దామంటే ఏ తప్పు జరుగుతుందో, మిస్టేక్ జరుగుతుంది, నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారేమో, ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కొంతమందికి ఉంటుంది. అరే నన్ను ఏమంటారో ఏమో, అంటే ఈ బిజినెస్ నేను చేస్తే వాళ్ళు ఏమంటారో, రియల్ ఎస్టేట్లో దిగితే అవతలి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. నేను ఏమంటారంటే ఫస్ట్ పక్కన పెట్టండి అవతల వాళ్ళు. సో నేను ఏమంటాను, ఏ తప్పు జరుగుతుందో భయపడే కంటే మంచి జరిగితే వచ్చే లాభాలు ఏమిటో ఆలోచించాను. అంటే ఇది చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు నేను ఈ రంగంలో నేను రాణిస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆశావాద దృక్పథం అనేది ఒక మనిషిని సక్సెస్ వైపు ముందుకు నడిపిస్తుంది మేడం. అదే నిరాశావాద దృక్పథం వచ్చింది అనుకోండి, ఆ పర్సన్ ఏమవుతాడు, కింద పడిపోతాడు. ఇక్కడ చూడండి, ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు అనుకోండి, ఏ రంగమైనా సరే, ఏ క్రీడా రంగమైనా కావచ్చు, రాజకీయ రంగమైనా కావచ్చు, ఏ రంగమైనా సరే అందులో రాణించాలంటే మాత్రం ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండాలి. ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్ అనేది ముందు మైండ్ సెట్ మారుస్తుంది మేడం. అంటే డైరెక్ట్ కోటిషన్ ఏం తయారు చేయాలి మనం, బట్ వారు ఏ రంగం అయితే వస్తారో మేడం, మా క్లాస్కు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, వెల్నెస్ కోచ్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు. 8 years నుంచి వరకుంటే 80 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది వస్తుంటారు. అయితే వారికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డైరెక్ట్ నేను ఏం చెప్తానంటే వారికి ఫస్ట్ వాళ్ళు చాలా మనీ బ్లాక్స్ వస్తారు మేడం, రకరకాల మైండ్ బ్లాక్స్ వస్తారు. అవన్నీ తీసేసి వాళ్ళ లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళ మనసుకి ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళు అడుగులు వేస్తారు, అప్పుడు వారు సక్సెస్ అవుతుంటారు. సింపుల్ చెప్పాలంటే సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా వారు మార్చుకోవాల్సింది వాళ్ళ మానసిక స్థితి. ఎప్పుడైతే వాళ్ళ మానసిక స్థితి మారుతుందో అప్పుడే వారి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. దానికోసమే ట్రైనింగ్స్ కూడా మేము స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇందాక డిస్కస్ చేసిన టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అని చెప్పాం కదా, అది అందరికీ చేయిస్తారా? అందరికీ నేను చేయిస్తాను మేడం, నేనే దగ్గరుండి మరి వాళ్ళకి చేపిస్తుంటాను. వాళ్ళు చేపించిన తర్వాత ఎంతోమంది పార్టిసిపేషన్ మేడం, రెగ్యులర్గా అటెండ్ అయిన వాళ్ళు ఎన్నెన్నో రిజల్ట్స్, యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్స్ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. దానికి అంత పవర్ ఉందంటారా? టీటా స్టేట్కి చాలా పవర్ ఉంది. ఇంకొకటి, ఈ టీటా స్టేట్ ఇంతవరకు ఇండియాలో ఎవరు కూడా ట్రైనింగ్ చేయట్లేదు మేడం. అంటే ఆల్ఫా స్థితి వరకే ఉంది, కానీ టీటా స్థితి ఇక్కడ మాత్రమే నేర్పించబడుతుంది. ఇది నాకు నేర్పించడానికి నేను 8 steps తీసుకురావడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. అంటే నా 19 years ఆఫ్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా అనుభవాలు కావచ్చు, డిఫరెంట్ నేను పర్సన్స్ కలిసి నేర్చుకున్నది కావచ్చు, చదివిన పుస్తకాలు కావచ్చు, నేను ధ్యాన అనుభవాలు కావచ్చు, డిఫరెంట్ వాటి వల్ల నేను కొత్త సిస్టమ్ని తీసుకురావడం అనేది. సో ఎవరైనా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ నేను వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్లో ఉంటూ మేము అందించే ఫ్రీ వెబినార్కు మీరందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత కూడా మెయిన్ క్లాసెస్ ఉంటాయి. ఆ మెయిన్ క్లాస్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అనేది మెయిన్ క్లాస్లో మేము కవర్ చేస్తామండి. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏది ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారని చెప్తున్నారు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు కదా? ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.